శ్రీ గురుభ్యో నమ. శ్రీరామాయ నమ. రామకోటి రచిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అని అడుగుతూ ఉంటారు. అయితే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి కూడా రామ మంత్రాన్నే జపించాడు. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని రామాయణం చెప్తుంది. ఒక్కసారి రామ అనేటటువంటి మంత్రం రచించిన అనేక పాతకాలు తొలగిపోతాయిట. పాపాలు దోషాలన్నీ తొలగించుకోవచ్చు, కానీ పాతకాన్ని మాత్రం ఎవ్వరం తొలగించుకోలేం. అది కేవలం తపస్సు వల్లే సాధ్యం. వాల్మీకి రచించినటువంటి రామాయణం వల్ల ఆయన రామానుగ్రహాన్ని పొందాడు. అలాగే ఎవరైతే రామకోటి రచిస్తారో వారు ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబానికి సర్వ పాతకాలు తొలగిపోతాయి. రామకోటి రచించిన వారు ఏ గ్రామంలో ఉంటారో, ఏ దేశంలో ఉంటారో ఆ దేశం ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు. రామ మంత్ర ప్రభావం అటువంటిదేమని గమనించాలి.